India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. నీలోఫర్ హాస్పిటల్లో తొలి కరోనా కేసు నమోదైంది. 15 నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ అయినట్టు వైద్య సిబ్బందులు చెప్పారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషారా అని ఉన్నారు. వారితో మాట్లాడదాం. మ్యామ్ చెప్పండి, ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఇప్పుడు ఏ విధంగా ఉంది కండిషన్? ఈ చైల్డ్ ఒక సంవత్సరం 2 నెలల బాబు, నాంపల్లి ఏరియా నుంచి వచ్చిన అబ్బాయి 18th డిసెంబర్ రోజు మా దగ్గర న్యూమోనియా సిమ్టమ్స్ అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ పెట్టి మేము అన్ని న్యూమోనియా కేసెస్కి కోవిడ్ టెస్ట్ చేస్తున్నాము. దానిలో ఈ బాబుకి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడైతే స్టేబుల్గా ఉన్నాడు చైల్డ్. జస్ట్ ఆక్సిజన్ మీద మేనేజ్ చేస్తున్నాము. 1-2 డేస్లో డిశ్చార్జ్ కూడా అవుతాడు. అంటే న్యూమోనియాతో ఎంతమందికి టెస్ట్లు చేశారు, ఎంతమందికి పాజిటివ్ వచ్చింది? మా దగ్గర యాక్చువల్గా చిల్డ్రన్లో 5 సంవత్సరాల పిల్లల్లో కామనెస్ట్ ఇన్ఫెక్షన్, అడ్మిషన్కి అవసరమైన ఇన్ఫెక్షన్ అనేది న్యూమోనియానే. యూజువల్గా దగ్గు, జలుబు, జ్వరంతో అడ్మిట్ అవుతుంటారు. మామూలుగా ఈ కోవిడ్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని అలర్ట్ వచ్చినాక మేము సెపరేట్ రెస్పిరేటరీ ఓపీ రన్ చేస్తున్నాం. అంటే ఇదివరకు కోవిడ్ గైడ్లైన్స్ ఎట్లా ఫాలో అయ్యేవాళ్ళమో ఇప్పుడు అంతా గైడ్లైన్స్ ఫాలో చేస్తున్నాం. ఇప్పుడు జ్వరం కానీ, దగ్గు, జలుబు సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి సెపరేట్ ఓపీ రన్ చేస్తున్నాము. అలాగే వీళ్ళలో సివియర్ సిమ్టమ్స్ అంటే ఆయాసము లేదా డల్గా ఉన్న పిల్లల్ని అడ్మిట్ చేయడం జరుగుతుంది. సో దీన్నే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటాం. అంటే ఫీవర్ ఉండి, ఆయాసం ఉండి, దగ్గు, జలుబు ఉన్న వాళ్ళని. ఇలాంటి కేసెస్ మాకు ఇప్పుడు ఈ రోజు నాడు 83 కేసెస్ ఉన్నాయి. అందరికీ ఇప్పుడు టెస్టులు పంపిస్తున్నాము. ఈ చేసిన టెస్ట్లో, నిన్నటి వరకు చేసిన టెస్ట్లో ఒక కేసు మాత్రం పాజిటివ్ వచ్చింది. చైల్డ్ అయితే స్టేబుల్గా ఉన్నాడు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజుకు రోజు పెరుగుతున్నాయి. సో ఇప్పుడు పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా? ఇదివరకు ఎట్లా చేసుకున్నామో మిగతా వేవ్స్కి లక్కీగా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉన్నా కూడా సివియరిటీ లేదు ఇప్పుడు వచ్చే స్ట్రెయిన్ వల్ల, కొత్త స్ట్రెయిన్ వల్ల. సో ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఐసోలేషన్ ప్రికాషన్స్ అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఇంటి నుంచి బయటకు రాకూడదు. అలాగే మాస్క్, ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్కి పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాస్క్ కంపల్సరీ ధరించాలి. అలాగే హ్యాండ్ వాషింగ్, బయట నుంచి వచ్చినప్పుడు వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడం. అలాగే జ్వరము, దగ్గు, జలుబు ఉన్న పిల్లల్ని స్కూల్కి పంపకపోవడం పేరెంట్స్ ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చే వరకు ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ మేము ఓపీకి రాగానే, ఎవరైనా పేషెంట్స్ ఏదైనా ప్రాబ్లంతో ఓపీకి రాగానే మాకు అక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టంలో అనౌన్స్ చేస్తాం. జ్వరము, దగ్గు, జలుబు ఉన్న వాళ్ళు ఎక్కడ చూపించుకోవాలో గైడ్ చేస్తాం. అలాగే వాళ్ళకి ఈ ప్రికాషన్స్ కూడా, ఐసోలేషన్ అంటే దూరంగా నుంచోవాలా, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేసుకోవాలి. అలాగే సివియర్ సిమ్టమ్స్ ఉంటే తొందరగా వాళ్ళని ప్రయారిటీ బేసిస్ మీద తొందరగా చూసి వెంటనే అడ్మిట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి కోవిడ్ గురించి ఎలాంటి అలర్ట్స్ వచ్చాయి? ఇప్పటికే గాంధీ కావచ్చు, చెస్ట్ హాస్పిటల్లో సపరేట్గా వార్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. నీలోఫర్ హాస్పిటల్ ఏ విధంగా ఉంది? ఇప్పుడే డిఎంఈ రివ్యూ మీటింగ్ అయ్యింది, ఇంకా యాక్చువల్గా నడుస్తుంది. వాళ్ళు కూడా సేమ్ ఇదే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఉందో అలాగే అన్ని హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్ గురించి డిఎంఈ ఇద్దరు రివ్యూ చేయడం జరిగింది. మా నీలోఫర్లో అయితే ఒక ఐసోలేషన్ ఫెసిలిటీ 120 బెడెడ్ ఆక్సిజన్ బెడెడ్ ఫెసిలిటీ ఉంది. సరిపడా వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వస్తే ఆ పిల్లల్ని ఉంచడానికి ఒక 20 బెడెడ్ ఫెసిలిటీ వేరేగా ఉంది. ఇక్కడే చికిత్స అందిస్తున్నారా? వాళ్ళకి గాంధీ హాస్పిటల్ కూడా పంపుతున్నారు ఈ 15 నెలల చిన్నారికి? లేదు, ఇక్కడేమ్మా పీడియాట్రిక్ కోవిడ్ ఎప్పుడు నీలోఫర్లోనే ట్రీట్ చేయడం జరుగుతుంది. పిల్లల్ని ఏ వేవ్లో కూడా మేము ఎక్కడికి రిఫర్ చేయలేదు. ఎందుకంటే మా దగ్గరే అన్ని టెర్షరీ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి కోవిడ్ వస్తే నీలోఫర్లోనే ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా ప్రజలు కావచ్చు ఈ సమయంలో? మెయిన్గా మాదే ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయాలి. ఎస్పెషలీ పండగ సీజన్ వస్తుంది, క్రిస్మస్ కానీ, సంక్రాంతి కానీ. సో ఒకటే ప్లేస్లో 100 మంది గుమిగూడటం మానేయాలి. క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి. హ్యాండ్ హైజీన్ ఫాలో చేయాలి. మొన్నటి నుంచి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్లు కూడా ఎక్కువగా గ్రేటర్ పరిధిలోనే కేసులు నమోదవుతున్నాయి. సో గ్రేటర్ పరిధిలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి సూచనలు? ఎందుకు ఎక్కువ ఉంటున్నాయంటే సిటీలో క్రౌడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. గవర్నమెంట్ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో క్రౌడింగ్ ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు ప్రిఫరీస్కి వెళ్తే ఇంత ఓవర్ క్రౌడింగ్ ఉండదు. సో సేమ్ కోవిడ్ ప్రికాషన్స్, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్ వేసుకోవడము, అలాగే హ్యాండ్ హైజీన్ అవే ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి జీనోమ్ సీక్వెన్స్కి పంపుతున్నారా మీరు? అవును, ఇక్కడ మాకు టెస్టింగ్ ఫెసిలిటీ లేదు. మేము స్వాబ్ కలెక్ట్ చేసి గాంధీకి పంపిస్తాం. గాంధీలో పాజిటివ్ వచ్చినవి మాత్రం జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తారు.
సో ఓవరాల్గా చూసుకోవచ్చు ప్రస్తుతం ఏదైతే 15 నెలల చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడ ఉంది. ఇక్కడే ఏదైతే పీడియాటిక్ వార్డు ఉందో అందులో చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం నిలకడ ఉంది. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ఒకవైపు వైద్యులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.